ఆయన రక్షణ గమని వద్ద నిలబడి ఉంది. ఎవరైతే ఆయన స్వరముని తలుపులు తీస్తాడో, ఎవరైతే ఆయన మార్గంలో తిరగని ఆశపడతాడో, ఆయన రక్షణ కనులారా మనసారా అనుభవించాలని ఆశపడతాడో, వారికి రక్షణ గమని దగ్గర నిలబడి చేతులు జాగుతుంది. ఆ రక్షణ ఎవరో కాదు, మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తివైనా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తివైనా, నల్లోడమైనా తెల్లోడమైనా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా, ఇదిగో నీ దేశం ఎదుట, నీ గ్రామం ఎదుట, నీ పట్టణం ఎదుట దేవుని రక్షణ నిలబడి ఉంది. ఆయన స్వరముని విని ఎవరైతే తలుపు తెరుస్తాడో వారి గౌరవ దగ్గరికి వచ్చి రక్షణ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయనే నజరేయుడైన యేసు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన రక్షణను ఓపికతో నువ్వు కనిపెట్టు. ఏం చేయాలి? రక్షణను ఓపికతో కనిపెట్టు. ఈరోజు చాలా మంది జీవితంలో రక్షణ లేక, రక్షణ అంటే ఏంటో తెలియక, రక్షణ అంటే పాప విమోచన తెలియక, రక్షణ అంటే ఇదిగో నరకము నుండి విడుదలని తెలియక చాలా మంది అపోహలో నిలిచిపోయి ఉన్నారు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష.